జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీని ఈ ఏడాది నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గద్వాల్ జిల్లాకు మెడికల్ కాలేజీను మంజూరు చేసి నిధులు విడుదల చేసిందని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గద్వాల్లో తన నివాసంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడికల్ కళాశాలకు ప్రిన్సిపల్ను కేటాయించారని, ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారని తెలిపారు. గద్వాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేసిన మాజీ సీఎం కేసీఆర్ కాలేజీ అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అకాడమీ స్టార్ట్ చేయాలని మన హెల్త్ మినిస్టర్ కలవడం వల్ల కొంత డబ్బులు కూడా అక్కడ 300 బెడెడ్ హాస్పిటల్ NHM ద్వారా గతంలో మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి 39 కోట్ల రూపాయలు గతంలో అంటే 2021 అంటే జీవో నెంబర్ 149 3/11/21లో మనము గతంలో ఉన్న అప్పట్లో గత ప్రభుత్వంలో అప్పట్లో ప్రీతి సింగల్ ఉన్నప్పుడు హెల్త్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా 300 బెడెడ్ హాస్పిటల్ని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఒక స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులతోన గతంలో 300 పడకల ఆసుపత్రి కూడా గద్వాల నిర్మాణం కంప్లీట్ అయింది. ఈ కళాశాల ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే నిన్ననే ఈరోజు 11/1/2026 ఈ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ గద్వాల జిల్లాకి ప్రిన్సిపాల్ని అలాట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మాజీ ముఖ్యమంత్రి గారికి, నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము నిన్ననే రివ్యూ చేసినాం. మాకు